బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభించడానికి బిగ్ బాస్ మేకర్స్ వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్గా బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ తో కలుపుకొని వరుసగా బిగ్ బాస్ 6వ సీజన్ కి కూడా నాగార్జున హోస్టింగ్ చేస్తూ ఉండటం విశేషం. ఇక ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ 8 నుండి లోగో ప్రోమో అదిరిపోయే కలర్స్ తో వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్ఫినిటీ సింబల్ తో బిగ్ బాస్ 8 అంటూ చూపించడంతో ఈ సీజన్ ఫుల్ ఫన్ తో ఉండబోతుందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 4 ఫేవరెట్ సోహెల్ బిగ్ బాస్ గురించి తాజాగా స్పందించారు. బిగ్ బాస్ షో గురించి ఆయన మాట్లాడుతూ మనిషి రియాలిటీని టీవీలో చూపించడం చాలా బాగుంటుందని, మనల్ని మనం షోలో చూస్తూ ఉంటే అదొక మంచి ఫీలింగ్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని తెలిపారు. షో కోసం ఈసారి కూడా ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్, ఈసారి కూడా అదిరిపోతుందని చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ 8 కి కంటెస్టెంట్లుగా ఎవరు వస్తున్నారనేది తనకి తెలియదని, కానీ తన ఫ్రెండ్స్ ఇద్దరు బాగా ట్రై చేస్తున్నట్లు చెప్పాడు. నజీమ్ అనే అబ్బాయి ఫోన్ చేస్తున్నాడని, సింగర్ అఫ్రజ్ అలీ బిగ్ బాస్ షోలో నిర్వాహకులకి చెప్పమని అడుగుతున్నారని, కానీ వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదంటూ చెప్పుకొచ్చారు సోహెల్. అయితే బిగ్ బాస్ షోలో రికమెండేషన్ పనిచేయదు. ఉన్న పరిచయంతో తెలిసిన వాళ్ళు ఉన్నారు చూడండి అన్నా అని మాత్రమే చెప్పగలం. వాళ్ళని తీసుకుంటారా లేదా అనేది వాళ్ళిష్టం అంటూ చెప్పాడు. మొత్తంగా సోహెల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే తన ఫ్రెండ్స్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో సోహెల్ పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో టాప్ 5 కి చేరిన సోహెల్ టాప్ 3లోనే మనీ తీసుకుని బయటకొచ్చాడు. కానీ విన్నర్ కి మించిన క్రేజ్ సోహెల్ కి వచ్చింది. చిరంజీవి, నాగార్జున సైతం సోహెల్ ను అభినందించారు, ప్రశంసలు కురిపించారు. చిరు ఏకంగా ఇంటికి పిలిపించి బిర్యానీ పెట్టాడు. ఆ క్రేజ్ తో సోహెల్ వరుసగా హీరోగా సినిమాలు చేశారు. ప్రస్తుతం ఓ ఓటీటీ ఫిల్మ్ మరొక సినిమా చేస్తున్నట్లు తెలిపారు సోహెల్.